నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ సానుభూతి పరులే లక్ష్యంగా హత్యలు, దౌర్జన్యాలు, అరెస్టులు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎంతగానో ఆశించారు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి అని. కానీ ఆ దిశగా కూడా చంద్రబాబు గారి చర్యలు ఉండకపోవడంతో ఒకంత అసహనానికి కూడా టీడీపీ కార్యకర్తలకు గురైన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఇదే అంశంపై స్పందించినటువంటి చంద్రబాబు మొన్న మధ్య ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అటన్నింటినీ కూడా బయటకు తీయడం కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక తాజాగా అయితే తోట చంద్రయ్య విషయానికి వస్తే ఈయన మరణం అప్పట్లో చాలా సంచలనమైంది. అయితే ఆయన హత్య కేసును సిఐడికి అప్పగించాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా బలైన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, వాటన్నింటిపైన కూడా మరి కూటమి ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలు వద్దు అని చెప్పి చంద్రబాబు గారు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షిద్దామనేసరికి కొంచెం టీడీపీ కార్యకర్తల్లో కింద నిరుత్సాహం వచ్చింది. కానీ మొన్న ఈ మధ్య టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు స్పెషల్గా దీనికోసం, ఎవరైతే ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళ కోసం. అలాగే ఇప్పుడు తోట చంద్రయ్య కేసును కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి సిఐడికి అప్పగించారు అంటున్నారు. ఎలా ఉండబోతుందంటారు సార్? అంటే అప్పట్లో దీనిపైన కేసులు పట్టించుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా దీంట్లోకి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందా? ఇలా ఎంతమంది ఇలా కేసులు అప్పగించాల్సిన వాళ్ళు ఇంకెన్ని ఉన్నాయంటారు? ఇంకా చాలా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో చేయించిన నేరాలు అన్నీ ఇన్ని కాదు, ఒకటి కాదు. ఇప్పుడు ఈ తోట చంద్రయ్య కేసు తీసుకుంటే, తోట చంద్రయ్య కేసులో ఏం జరిగింది ఏంటంటే, అక్కడ ఆ విలేజ్లో మొత్తం ఈ వైసీపీ మూకలు చెలరేగిపోయి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ చూసుకొని మొత్తం తెలుగుదేశం పార్టీని అక్కడ నిర్మూలిద్దామన్న ప్లాన్ వేశారు. ఆ నిర్మూలించే ప్లాన్లో భాగంగా చాలామందిని సరెండర్ చేసుకున్నారు. కొంతమంది పల్నాడు జిల్లా వదిలిపెట్టి పారిపోయారు. చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు. చాలా ఎంత దారుణం అంటే, అప్పట్లో తెలుగుదేశం పార్టీ దీని మీద ఒక ఉద్యమం కూడా చేసింది. ఆ ఉద్యమం చేసినప్పుడు చలో పల్నాడు కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి బయటికి రాకుండా తలుపులు తాళ్ళు పెట్టి కట్టేసి పోలీసులు మొత్తం అసలు చంద్రబాబు నాయుడిని బయటికి రానివ్వలేదు ఇంట్లో నుంచి. చలో పల్నాడు కార్యక్రమం తీసుకున్నప్పుడు పల్నాడు జిల్లాలో మొత్తం, అంటే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం, గురజాల అసెంబ్లీ నియోజకవర్గం మరి ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి. వాళ్ళందరి కోసం తెలుగుదేశం పార్టీ గుంటూరు నగరంలో ఒక క్యాంపుని ఏర్పాటు చేసి చాలా కాలం పాటు క్యాంపు నిర్వహించింది. అంటే మామూలుగా బంగ్లాదేశ్ శరణార్థులు, మయన్మార్ శరణార్థులు, ఇట్లా విదేశాల నుంచి వచ్చేసిన శరణార్థుల్ని కాపాడినట్టుగా పల్నాడు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళని, శరణార్థుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజున అధికార మదంతో విర్రవీగిన ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దుష్కృత్యం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో తోట చంద్రయ్య ఉన్న ఊళ్ళోనే ఉండి తెలుగుదేశం పార్టీ జెండాని మోస్తున్నాడు అన్న కారణంతో గొంతు మీద, మొత్తం గుండెల మీద కూర్చున్నారు. మీకు ఇంకా ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళ ముందర కనపడుతూనే ఉంది. అక్కడ వాళ్ళు తీస్తుంటే ఫోటోలు కూడా తీశారు అక్కడ ఉన్న స్థానికులు. అంత కిరాతకంగా చంద్రయ్యని పట్టుకొని తెలుగుదేశం పార్టీ మారమని చెబితే నేను మారను అన్నాడు. మారను అంటే ఒక్కసారి జై జగన్ అను అని చెప్పి గొంతు మీద గుండెల మీద ఒకడు కూర్చొని గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అను నిన్ను వదిలేస్తా అంటే తోట చంద్రయ్య
జై చంద్రబాబు అంటూనే ఉంటే కోడిని కోసినట్టు కోసేశారు, గొంతు కోసేశారు తోట చంద్రయ్య. అంటే ఇంత అమానుషంగా నీకు ఎక్కడా జరగదు ప్రపంచంలో, ఎక్కడా కూడా రాజకీయ అంటే వ్యక్తిగత కారణాలతోటి ఇటువంటి హింస జరిగటానికి అవకాశం ఉంది. కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉండటం, లేకపోతే ముఠా తగాదాలు ఉండటం, లేకపోతే అక్రమ సంబంధాల కారణంగా హత్యలు జరగటం, ఇటువంటివన్నీ చూసాం. కానీ కేవలం రాజకీయ కక్షతోటి ఒక వ్యక్తి గుండెల మీద కూర్చొని కొడవలతోటి గొంతు కొయ్యటం అనేది మనం పల్నాడు జిల్లాలో చూసాం. వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్య కేసు అది. అటువంటి అసలు దురాగత, దాన్ని ఇంకా ఏ వర్డ్స్ తోటి మనం దాన్ని వివరించాలో తెలియదు. అంత కిరాతకమైన చర్యకి పాల్పడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పోలే చవాడికి ఏదో గొంతు కోసారు, ఒకటిదే కదా గొంతు కోసింది అన్నారు. అంటే ఆ టైపులో వ్యవహరించాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున వెళ్ళి ఆ ఊరికి వెళ్తుంటే పోలీసులు వద్దన్నారు, వారించారు. వద్దండి, మేము అక్కడ చాలా టెన్షన్ ఉంది, మీకు కూడా ప్రమాదం. అంటే నా కార్యకర్త చనిపోయిన తర్వాత ఇంకా నాకు ప్రమాదం ఏంటి, నాకు అదే ప్రమాదం అని చెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళి తోట చంద్రయ్య పాడె మోసాడు. పాడె మోసి అక్కడ నిజంగా నాకు తెలిసి కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏడ్చినంతగా ఏ రోజున ఏడవలేదు. ఒక కార్యకర్త జై చంద్రబాబు అంటుండగా గొంతు కోశారు. ఎంత కిరాతకమైన చర్యను చూసి ఆయన చెలించిపోయాడు, నిజంగా చెలించిపోయి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం మొత్తం అట్లాగే ఉన్నది పరిస్థితి. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. మీకు మామూలుగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో అతను రేపల్ల దగ్గర అయితే ఒక పిల్లాడు 12 ఏళ్ల పిల్లాడిని, అమర్నాథ్ గౌడ్ అతని పేరు, పిల్లాడు వాళ్ళ అక్కయ్యని గొడవ చేస్తుంటే మా అక్కని గొడవ చేస్తారా అని అడిగితే ఈ వైసీపీ లంపెన్ ఎలిమెంట్స్ గంజాయి మత్తులో ఉండి ఆ పిల్లాడు ట్యూషన్కి వెళ్ళి వస్తూ ఉంటే పొలాల్లో పట్టుకొని ఆపి నోట్లో కాగితాలు గుక్కి కిరసనాయిలు పోసి తగలబెట్టారు. అసలు ఒక్కటి కాదు, ఇటువంటి కిరాతకమైన అంటే ఈ బ్యాచ్ గంజాయి మత్తులో జగన్మోహన్ రెడ్డి గంజాయి మొత్తం పండించి వదిలేవాడు. ఈ వైసీపీ ముఠాలన్నీ లంపెన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ గంజాయి తాగి ఆ మత్తులో మహిళల్ని ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఉండేది. ఎదుటి వాడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే వాడు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసేవాడు గంజాయి మత్తులో ఉండి. నాకు ఒక వీడియో బాగా గుర్తు. వాడు ఒకడు ఓపెన్ టాప్ జీప్ మీద ఎక్కి అరే అని బూతులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అసలు మామూలుగా బూతులు తిడుతూ ఉండి ఆ వీడియోని వాడు షూట్ చేసి వీడియోని వదిలేడు. అంటే మొత్తం భయభ్రాంతులకు గురి చేయాలనేది మనం చూసాం. పొంగనూరులో ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇద్దరు సైకిల్ యాత్ర పెట్టుకొని సైకిల్ పోతూ ఉంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడు ఒకడు వాళ్ళని ఆపి బట్టలు పొదిసి కొట్టాడు. అటువంటి సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, అసలు భయంకరంగా రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. అందులో తోట చంద్రయ్య కేసుని తీసి మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయాలని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా మానవతావాదుల తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరగకూడదు. రాజకీయ కక్షలు కార్పణ్యాలు వాటితోటి గొంతులు కోయటం మొదలు పెడితే ఈ కిరాతక మూకలు ఎక్కడ ఆగాలి? గంజాయి మత్తులో వాళ్ళు చేస్తున్న పనులకి ఎక్కడ దీనికి అంతం పడాలి. అందుకనే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఇంతకాలం ఇదే ఒక రకంగా నిరుత్సాహం ఉంది.
పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకోవటం లేదు. ఈ కిరాతక మూకల్ని ఒకడు చూసాం కదా మనం, ఒకడు ఆ పిడుగురాళ్ళలో ఉంటాడు ఒకడు, ఆడు అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇంతలో దొంగపెట్టి కొట్టాడు లోపల. వాళ్ళు ఒక్క చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు అక్కడ. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి పిడుగురాళ్ళ మున్సిపాలిటీ చైర్మన్ చేశాడు. అటువంటి అంటే ఒక గూండాని, ఒక రౌడీని, ఒక దుర్మార్గుడిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపటానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి పదవి ఇస్తావు నువ్వు, రాజకీయ పదవి. ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు? అందుకనే ప్రజలు గుణపాఠం చెప్పారు కానీ, జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పారు కానీ, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇంకా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముందరికి వచ్చి తోట చంద్రయ్య కేసుని మళ్ళీ రీఓపెన్ చేసింది. అట్లాగే అమర్నాథ్ గౌడ్ కేసుని రీఓపెన్ చేయాలి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేశానని అతనే ఒప్పుకున్నాడు. ఆ కేసుని మళ్ళీ ఇచ్చేయాలి. బెయిల్ కూడా రాకూడదు ఇటువంటి వాళ్ళకి. డాక్టర్ సుధాకర్ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి. ఇటువంటివన్నీ కూడా ఇటువంటివి చాలా ఉన్నాయి. కిరణ్ అని చీరాల్లో ఒక అతను ఒక ప్రశ్న, మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటే కొట్టి చంపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇంకొక అతను ఇసుక రవాణా చేస్తుంది అడ్డుకుంటూ కొట్టారు, గుండు చేయించారు, శిరోముండనం చేయించారు. ఇటువంటి ఒకటి కాదు, రెండు కాదు. ఈ కేసులన్నిటి మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఈ కేసుల్ని సత్వరం పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పటికీ తోట చంద్రయ్య కేసుని రీఓపెన్ చేసినందుకు మాత్రం మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. రైట్. ఎమ్మెల్సీ అనంతబాబు గారి కేసు విషయం కూడా మళ్ళీ రీఓపెన్ చేశారు మొన్న ఈ మధ్యనే, అది కూడా చేశారండి. వాళ్ళ పేరెంట్స్కి రావాల్సిన ఫంక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవ్వలేదని చెప్పి, ఆయనకి ఇవ్వాల్సిన భృతి కూడా ఇవ్వలేదు అని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కొంత అమౌంట్ని అయితే వాళ్ళ పేరెంట్స్కి చెల్లించడం జరిగింది. అలాగే ఆ కేసు పైన కూడా ఎంక్వైరీ చేయమని కూడా ప్రభుత్వం ఆదేశించింది. సో ఆ దిశగా కూడా ఎంక్వైరీ జరుగుతోంది. అండ్ ముఖ్యంగా సార్ అన్నారు అమర్నాథ్ గౌడ్ అనే బాలు విషయం వస్తే, మొన్న శాసన మండలిలో కూడా లోకేష్ గారు దీనిపైన ఫైర్ అయ్యారు. మీరు దమ్ముంటే చర్చకు సిద్ధమా అని కూడా ఆయన మాట్లాడితే వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ అవ్వడం ఒక దాని తర్వాత ఒకటి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కార్యకర్తల్లో కూడా ఒకంత నమ్మకం కూడా వచ్చింది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇందాక సార్ చెప్పినట్టుగా సత్యమూర్తి గారు, ముందుగా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలండి ఈ కేసులు రివైవ్ చేస్తున్నందుకు. ఇది మనం వింటుంటేనే మనకు ఒక రకంగా బాధగా ఉంది. అలాంటిది ఆ కుటుంబాల వేదన అనేది చిన్నది కాదు కదా. ఏంటండి అసలు అంత అన్యాయంగా ఇన్ని ఇవాళ మీరు చూసారు లేదో, విడుదల రజనీ గారు మాట్లాడితే ఆవిడ ఏమంటోంది, దళిత ముద్దు బిడ్డ రోహిత్ని అరెస్ట్ చేశారు, రోహిత్ ఏమి తప్పు చేయలేదు, వీడియోలన్నీ ఫేక్ అని ఆవిడ మాట్లాడతారు. అంటే మీరు గతంలో చేసినవన్నీ ఫేక్లు అన్నమాట, ఇప్పుడు వీళ్ళు చేసేవన్నీ నిజాలా? అసలు వీళ్ళందరికీ అసలు మాట్లాడే హక్కు ఇవ్వకూడదండి. విడుదల రజనీ కావచ్చు, ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, ఎక్కడికైనా వెళ్తే జనాలు ఏమడుగుతున్నారు తెలుసా? ఏంటండి ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? మామూలు మీరు చదువుకున్న వాళ్ళు అడుగుతున్నారండి, ఇంకా ఎప్పుడండి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారండి? అదేదో మన చేతుల్లో ఉన్నట్టు. అంటే అంతలాగా కోపంగా ఉన్నారు ప్రజలు. మీకు అది చెప్తున్నా. ఆ కోపంతో చంద్రబాబు నాయుడిని అనుకున్నారు కదా. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావాలి అని ప్రజలు ఎందుకు అనుకున్నారు? ఇలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా ముందు ఇంటికి పంపించాలి. అంటే ఒక దళితులనే కాదు, ముఖ్యంగా దళితుల మీద అట్రాసిటీస్ ఎక్కువ జరిగాయి ఆ సమయంలో. ఇప్పుడు చంద్రన్న కేసు తీసుకుంటే మనం, మరి చంద్రబాబు నాయుడు గారు అంత దుఃఖించారంటే అది ఆలోచించండి అసలు. అంటే అంత పెద్ద మనిషి ఆయన కదిలిపోయారు. ఏంటిది, నా పేరు చెప్తే ఇట్లా చంపేస్తారా? అంటే ఒక వ్యక్తికి స్వేచ్ఛ లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ. వీళ్ళందరూ వాళ్ళ వైసీపీ వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు కదా కొత్తగా. అసలు మీ హయాంలో మీరు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారా ఎవరికైనా? అసలు మనుషుల్ని బతకనిచ్చారా మీరు? మీ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, మీ వైసీపీ ఎమ్మెల్సీలు కావచ్చు, మీ వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ వైసీపీ నాయకులు కావచ్చు, ఎంతమందిని చంపేశారు అక్రమంగా, అన్యాయంగా. ఇప్పుడు వారు చెప్పిన లిస్టు తీసుకుంటేనే మనకు కనీసం ఒక 10 మంది వస్తున్నారు. వీళ్ళు తెలుసున్న వాళ్ళు తెలియకుండా ఎంతమంది ఉన్నారు? ఇంకొక విషయం తెలుసా మీకు? ఇవాళ
ఇతను ఎవరు కొడాలి నానికి సంబంధించి 200 కోట్ల మట్టి అక్రమ రవాణా గురించి వచ్చినప్పుడు అందులో ఎవడైనా ప్రశ్నిస్తే గ్రామస్తులు కానీ అధికారులు కానీ వాళ్ళు జేసీబీతో వాళ్ళని తొక్కేశారట. అంటే అక్కడ ఎవరన్నా చచ్చిపోయారా, అందులో దళితులు ఉన్నారు, అది కూడా చూడాలండి వాళ్ళ. ఆ విషయం కూడా బయటికి రావాలి. అంటే మనం ఇప్పుడు మీరు గమనించండి, ఈ మద్యం స్కామ్ కావచ్చు, అంటే మద్యం పోనీ పక్కన పెట్టండి, ఇప్పుడు ఈ పెద్దిరెడ్డికి సంబంధించి ఈ మొత్తం మైనింగు ఈ స్కామ్స్లో, లేకపోతే ఎర్రచందనానికి సంబంధించి ఎంతమందిని చంపేసి ఉంటారు వీళ్ళు. అంటే ఎదిరించిన వాళ్ళని తొక్కేసి చంపేసి వాళ్ళు ఏ రకంగా వాళ్ళని మాయం చేసి ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టు కూడా తీయాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి శాఖలోనూ నిఘా పెట్టాలి. నిఘా పెట్టి అసలు ఒక్కొక్క శాఖ తరఫున ఆ కాలంలో, అంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎవరెవరిని చంపింది, అంటే వాళ్ళ తరఫున లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే లోకల్ నాయకులు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆచరించిన వాళ్ళు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డికి ఎదురు చెప్పినందుకు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి పేరు ఉచ్చరించినందుకు కావచ్చు, లేదు జై వైసీపీ అన్నందుకు కావచ్చు. ఇట్లా ఎవరెవరిని చంపేశారో మొత్తం లిస్టు తీస్తే మీకు 10 మందితో ఆగదండి. పక్కన ఇంకో 0 చేరచ్చు, 100 కూడా కావచ్చు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కావచ్చు తీసుకున్న నిర్ణయం చాలా సముచితం అండి. మనందరం కూడా హర్షించాలి. మీరు అన్నట్టు కేవలం హత్య కాదు మేడం, అక్రమ అరెస్టులు కూడా మనం ఎన్నో చూసాం కదా. ఈరోజు మీరు అన్నట్టు విడుదల రజనీ గారు కూడా ఒక మాట అన్నారు, అనవసరంగా BNS 111 సెక్షన్ అప్లికబుల్ కాదు అని చెప్పి కూడా ఆవిడ ఒక మాట అనడం జరిగింది. అంటే గతంలో కూడా మనం చూసాం, ఈవెన్ సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసినందుకు కూడా. మరి 41A నోటీస్ ఇచ్చినప్పుడు మరి దాని గురించి ఆవిడ ఎందుకు మాట్లాడదు? ఇవాళ 111 గురించి మాట్లాడింది పెద్ద మనిషి, మరి 41A నోటీసులు ఇచ్చి మీరు చెత్తబండ్ల మీద ఎక్కించుకుని ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏ నోటీస్ ఇవ్వకుండా ఇచ్చి తిప్పిన వాళ్ళ గురించి మాట్లాడమనండి. అంటే ఇప్పుడు మీరందరూ సెక్షన్ల గురించి ఇవాళ వైసీపీ వాళ్ళందరూ బాగా బట్టి పెట్టారు, మీరు గమనించండి. అంటే 308 పెడితే మీకు ఇవాళ బాధ వచ్చేస్తుంది విడుదల రజనీకి. మరి మీరు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా సెక్షన్లన్నీ ఇవాళ ప్రజలకు ఎవరి వల్ల తెలిసాయండి? ఇవాళ సెక్షన్ల గురించి ఎందుకు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు? మీ హయాంలో మీరు ఈ సెక్షన్లన్నీ అమలు చేసి అమాయకుల్ని అన్యాయంగా బలి చేశారు కాబట్టి ఇవాళ మీరందరూ మళ్ళీ అవి నిజంగా మీరు తప్పు చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే మీరు భరించలేకపోతున్నారు. కాబట్టి ఇవాళ వైసీపీకి చెందిన వాళ్ళు అసలు ముందు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినందుకు వాళ్ళు అసలు ముందు కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలి. మీ హయాంలో అది కూడా లేదు కదా. కాబట్టి ఇవాళ ఇది కూడా ఎక్కువేనండి. అసలు వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జైల్లో పడేయాలి. గవర్నర్ ఒక్కసారి అనుమతిస్తే విడుదల రజనీకి కొంచెం జ్ఞానం వస్తుంది ఆవిడికి. ఇప్పుడు రోజా కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, వీళ్ళని ముందు జైల్లో పడేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అలాగే అందరూ నాయకులండి, వైసీపీకి చెందిన కొడాలి నాని కావచ్చు, మొత్తం ఒక్కొక్కడిని వేశారంటే వాళ్ళ హయాంలో ఎంతమందిని వీళ్ళు చంపించుంటారు, ఎంతమంది అన్యాయంగా మాయమైపోయి ఉంటారు, ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సమంజసం అండి. ఇది అందరూ కూడా దీన్ని స్వాగతించాలి నన్ను అడిగితే. రైట్ సార్, ఈ తోట చంద్రయ్య కేసు ఎంత సంచలనమైందో, అలాగే మీరు ఇందాక ప్రస్తావించినటువంటి డాక్టర్ సుధాకర్ గారి కేసు, ఆయన్ని కూడా మానసికంగా శారీరకంగా వాళ్ళ కుటుంబం నుంచి కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి మరీ చంపటం జరిగింది. సో అది కూడా ఇప్పుడు టేక్ ఓవర్ చేసి దాన్ని కూడా రీఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదంటారా? అంటే డాక్టర్ సుధాకర్ కేసు ఒకటి కాదు, అది రకరకాలుగా పార్ట్లుగా జరిగిందనమాట. సో అందుకని దాన్ని ఎస్టాబ్లిష్ చేయటాన్ని కొంచెం కష్టం కావచ్చు. మొత్తం నేరం జరిగింది, అతన్ని పెడరక్కలు విరిచి కట్టారు, రోడ్డు మీద ఈడ్చుకుపోయారు పోలీసులు, ఆటోలో మామూలుగా రంజాన్ పండగ అప్పుడు మేకలను వేసుకెళ్ళినట్టు డాక్టర్ సుధాకర్ని వేసుకెళ్ళారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన గొంతు మీద ఒక పోలీసులు బూటేసి తొక్కుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఈ జగన్మోహన్ రెడ్డి నన్ను చంపుతున్నాడు, అందరినీ చంపుతాడు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని ఆయన అరిచి చెప్పాడు. ఆ విధంగా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భంలో కూడా ఆయన మెంటల్లీ డిస్టర్బ్ అయ్యారు అని కూడా అని చెప్పి పిచ్చోడి ముద్రేసేసారు. పిచ్చోడి ముద్రేసి హాస్పిటల్లో పడేసి 4 గదుల మధ్యలో బంధించి ఆయనకి పిచ్చి ఎక్కటానికి మందులు ఇచ్చారు. అదే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారమ్మా సార్. పిచ్చి ఎక్కటానికి మందులు ఇస్తే ఆయన అది చూసి
నాకు పిచ్చి ఎక్కటానికి మందులు ఇస్తున్నారండి, ఇదిగో ఈ మందులు ఇవి, దీనివల్ల నాకు నా బాడీలో ఈ మార్పులు జరుగుతున్నాయని చెప్పాడు. ఆయన ఆవేదన, ఎంత ఆవేదన చెంది ఉంటాడు, ఎంత మానసికంగా ఎంత సంఘర్షణ పడి ఉంటాడు. అతను డాక్టర్ అయ్యి ఉండి అతనికి పిచ్చెక్కే మందులు ఇస్తూ ఉంటే అవి చూసి వాటితోటి ఎట్లా రియాక్షన్ వస్తున్నదో చెప్పాడు ఆయన. ఆ పెదాలు, నోరు అంతా పొక్కిపోవటం, ఇక్కడంతా దద్దుర్లు రావటం, ఇవన్నీ చూపించాడు అతను. డాక్టర్ సుధాకర్ చూపించినా కానీ అప్పుడప్పుడే జగన్మోహన్ రెడ్డి మీద వ్యామోహంతో ఉన్న ఈ సమాజం మొత్తం కూడా డాక్టర్ సుధాకర్ చెప్పిన మాటల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, ఎవ్వరు ఆలకించలేదు. తెలుగుదేశం పార్టీ ఆ ఇష్యూని టేకప్ చేసి దాని మీద చాలా పోరాటం చేసింది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా ఈ కేసుని టేకప్ చేసి దాన్ని చాలా పెద్ద స్థాయిలో అక్కడి నుంచి సమాచారం అంతా ఇచ్చి, లేకపోతే సుధాకర్కి ఇంత అన్యాయం జరుగుతున్న విషయం బయటికి కూడా వచ్చేది కాదు. మొత్తం తొక్కి పెట్టేశారు. అతని పేరు నేను మర్చిపోయాను, కానీ అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు అనమాట, అక్కడ కార్యకర్త, ముఖ్య నాయకుడు. అతను ఈ విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, డాక్టర్ సుధాకర్ వాళ్ళ మదర్ తోటి మాట్లాడి, సంబంధించిన విషయాలన్నీ ఆయన బయటికి తీసుకురావటం వల్ల కొంచెం అసలు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతన్ని జగన్మోహన్ రెడ్డి ఈ అల్లరి మూకలు, గంజాయి మూకలు హింసిస్తున్నాయనే విషయం ప్రజలకు తెలిసింది. అంటే ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలు హరించిన జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం ఏ స్థాయి నుంచి ఎంత పోరాటం చేసిందో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంటే అతని మీద కూడా, ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో అతన్ని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఇతనే ఇక్కడి నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తున్నాడు అని చెప్పి ఆ తరహాలో భయభ్రాంతులకు గురి చేయటం, ప్రజలందరినీ కూడా ఫియర్ సైకోసిస్లో పెట్టడం అందరినీ కూడా. అటువంటి దారుణమైన నేరాలకి పాల్పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వచ్చి కూర్చొని అదంటాడు, ఇదంటాడు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటాడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో ఏవైతే జరిగాయో అవే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి అని చూపించేందుకు చాలా రకాలుగా, మొన్న ఈ మధ్య మాచర్లలో ఇద్దరు రౌడీ షీటర్లు చంపుకుంటే కూడా దాన్ని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఇద్దరు రౌడీ షీటర్ ఒకడొకడు కొట్టుకొని చచ్చిపోతే వచ్చేసి ప్రజలకి ప్రాణాలకి భద్రత లేదా అంటాడు. ఆ ఇద్దరు రౌడీ షీటర్లు ఆయన పార్టీనే, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇద్దరు రౌడీ షీటర్లు. అందులో ఒకడు వీళ్ళిద్దరికీ గురువు, ఎవడైతే చంపాడో ఎవడైతే చచ్చిపోయాడో వీళ్ళిద్దరికీ గురువు వాడు వైసీపీ లీడరే, వినుకొండ పట్టణాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాడు జగన్మోహన్ రెడ్డి వెనకే నిలబడి ఉన్నాడు ఇది చెప్పేటప్పుడు. అంటే ఎంత రౌడీ ఎలిమెంట్స్ని, ఊరా రౌడీ ఎలిమెంట్స్ని ఎట్లా పెంచి పోషించాడో ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ బోర్గడ్డ అనిల్ కుమార్ అనేవాడు, అతను ఒక రౌడీ షీటర్. అతను 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే వేసేస్తానని చెప్పాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అనుకూలంగా పరిపాలించినట్టయితే బోర్గడ్డ అనిల్ని అతనే అరెస్ట్ చేసి ఉండాలి. కానీ బోర్గడ్డ అనిల్ ఏం చెప్తున్నాడు, నాకు జగన్మోహన్ రెడ్డి నాకు అన్న అవుతాడు, నేను మా అన్న ఎట్ట చేస్తే అట్ట చేస్తానని చెప్తున్నాడు. అది బోర్గడ్డ అనిల్ కేసు ఇప్పుడు బయటికి వచ్చింది కాబట్టి, లేకపోతే అతను అందరినీ చంపుతానంటున్నాడు. అందరినీ అంతెందుకు, ఇప్పుడు బోర్గడ్డ అనిల్ ఏ భాష అయితే మాట్లాడాడో అదే భాష, ఆ టైపులోనే ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడాడు. ఆనాడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాము ఆ రోజున అసెంబ్లీ స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జి సెక్యూరిటీలో ఉన్నాడు, ఎన్ఎస్జి సెక్యూరిటీని ఒక్కసారి బయటికి పొమ్మనండి అన్నాడు. అంటే అంతే, చంపేస్తానే కదా అర్థం. అంటే బోర్గడ్డ అనిల్కి తమ్మినేని సీతారాంకి ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు ఆ తమ్మినేని సీతారాము ఆ మాటల్ని కూడా
ఒక గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం అట్లా మాట్లాడటం మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఈ రోజున కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. తమ్మినేని సీతారాము స్పీకర్ పొజిషన్లో కూర్చొని ఎనర్జీ వాళ్ళని పోలీసులను పగబోమనండి అంటే అర్థం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? అందుకని ఇటువంటి ఎలిమెంట్స్ని, ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి చుట్టూతో పెట్టుకొని తిరిగాడు. చుట్టూతో పెట్టుకోవటం, వాళ్ళనే ప్రోత్సహించటం, సమాజంలో ఆడవాళ్ళని ఎవడైతే రేపు చేస్తాడో వాడిని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టడం, భూములు కబ్జా చేసేవాడిని పైన కూర్చోబెట్టడం, మర్డర్లు చేసేవాడిని పైన కూర్చోబెట్టడం, బూతులు మాట్లాడేవాడిని పైన ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రయారిటీస్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇప్పుడు వచ్చి కూర్చొని, నేను ఇందాక అదే చెబుతున్నా, మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటారు, రేపొద్దున ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అందరూ వేపపోత చక్కగా వేసుకొని పచ్చడి చేసుకొని జాగ్రత్త తినండి అని చెప్తాడు. ఇప్పుడు నీతులు చెబుతావు. నువ్వు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? నువ్వు నేను ఇందా నుంచి చెప్తున్నా తురకా కిషోర్ మీద కూడా, అతన్ని కూడా అరెస్ట్ చేశారు చెప్తున్నా. అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. 3 నెలలు 4 నెలలు తిరిగాడు, బయట తిరిగాడు. తర్వాత ఎక్కడో దొరికాడు. దొరకకుండా ఎట్టుంటాడో, అందరూ హైదరాబాద్లోనే దొరుకుతారు. ఈ వైసీపీ నేరస్తులందరూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో వెంటనే సగం మంది బెంగళూరు పారిపోయారు, సగం మంది హైదరాబాద్ పారిపోయారు. హైదరాబాదులో కుకట్పల్లి, బాలానగరు ఈ ఏరియాలో అంతా వీళ్ళే ఉంటారు. కొంచెం ఎల్బీ నగర్ సైడు మొత్తం ఈ వైసీపీ ముఠాలన్నీ అక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నాయి. ఒక్కొక్కడు దొరుకుతాడు. మై హోమ్ భూజాలోనే 2 దొరికారు కదా. మరి అంత కాస్ట్లీ మనుషులు అక్కడ దొరుకుతారు, కొంచెం డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కుకట్పల్లిలో దొరుకుతారు. అందుకని ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బెంగళూరులో, హైదరాబాదులో అందరూ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఇక్కడ అక్కడి నుంచి పారిపోయి వచ్చి హైదరాబాద్లో ఎవరు గుర్తుపట్టరు కదా అని చెప్పి వాళ్ళ ధైర్యం అన్నమాట. పట్టుకుంటారు అందరినీ ఇక్కడి నుంచే పికప్ చేస్తున్నారు కదా పోలీసులు అందరూ, ఒక్కొక్కళ్ళని. అందుకని ఈ కేసులన్నీ కూడా అంటే మామూలు ఒక్కొక్క కేసు పరిష్కరించడం అంటే చాలా కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఒకేసారి జ్యుడిషియల్ కమిషన్ వేసి వీళ్ళందరి ఈ కేసులన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆల్రెడీ ప్రజలకి జరిగిన అన్యాయం మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, దాదాపు 20-30 వేల మంది కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు, గంజాయి కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టారు. ఎవడన్నా మాట వినకపోతే వాడి స్కూటర్లో గంజాయి ప్యాకెట్ పెట్టడం, వాడే తెస్తాడు, పోలీసుడే తెచ్చి ఆ స్కూటర్లో పెట్టడం, దాన్ని ఫోటో తీయటం, ఈడీ ఫోటో తీయటం, కేసు పెట్టేయటం, గంజాయి కేసు. అంత రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు కూడా ఏదో ఇల్లుల గురించి వచ్చినప్పుడు అంజలి అనే ఆమెను కూడా ట్రైన్లోంచి తోసేయటమో ఏదో జరిగింది. దానిపైన కూడా టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. తోసేసి వాళ్ళే చంపేసి ఆడబిడ్డని బలిగొన్న తెలుగుదేశం అని మొదలుపెట్టారు. ఇక్కడ మొత్తం మనం చూడాల్సింది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు, గంజాయి కేసులు, ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు, వీటన్నిటినీ పరిష్కరించడానికి కూడా ఒక న్యాయ సంఘాన్ని వేయాలి, జ్యుడిషియల్ కమిషన్ని వేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఎందుకు అంటే అవన్నీ దొంగ కేసులే. మామూలుగా ఆ కేసుల్ని పరిష్కరించడానికి చాలా టైం పడుతుంది. అందుకని జ్యుడిషియల్ కమిషన్ని వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వేసిన అక్రమ కేసులన్నిటి మీద, ముఖ్యంగా గంజాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆ కేసులను కూడా తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రభుత్వం అంటే అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఇప్పుడు సక్రమంగా సరిదిద్దాలి కదా. నువ్వు సరిదిద్దకపోతే ఎట్లా? అన్యాయం జరిగిన వాడిని కాపాడాలి కదా, అన్యాయం జరిగిన వాడిని రక్షించాలి, నీ బాధ్యత అది. అందుకని ఇదేదో కక్ష సాధింపు కాదు, కక్ష సాధించడం కాదు, లేకపోతే ఒక వేరే విధమైన ఇదేదో ఆ పార్టీని అణిచివేయాల్సిన అవసరం అటువంటి ఏమున్నాయి. ఓడిపోయే 11 సీట్లు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డిని అణిచివేసేది ఏముంది?
పవన్ కళ్యాణ్ చెప్పాడు అదపాతాళాన్ని తొక్కుతా అన్నాడు, తొక్కి అవతల పడేశాడు. ఇంకా ఈయన ఇంకా వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, అన్యాయం అయిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు నాయుడు నిన్న మార్కాపురంలో కూడా అదే చెప్పాడు. ఆయన అంతకుముందు గంగాధర్ నెల్లూరులో కూడా అదే చెప్పాడు. కార్యకర్తల మీటింగులు పెట్టి నేను ఎట్లయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పాడు. దానికి అనుగుణంగా తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటివన్నీ జరిగాయో ఎప్పుడు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక కొత్త డ్రామాకి తెరలేపి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని నడి రోడ్లో నరికేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఆయన దీక్ష చేశారు. సో 30 మందిని దాకా చంపేశారని కూడా చెప్పారు. కానీ లిస్ట్ ఇవ్వమంటే 36 మంది, 36 అన్నారు, లెక్క తప్పింది. 36 మర్డర్లు జరిగినాయట. ఇలా లిస్ట్ ఇవ్వమంటే హోంమంత్రి గారు నిజంగా అన్ని మర్డర్లు జరిగితే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడే కాదు, లేకపోతే ఇప్పుడు వచ్చి ఊరికే మాట్లాడుతున్నాడు కదా. నిజంగా అన్ని మాటలు జరిగితే ముసుకరి యలహంకలోనే ఉండేవాడు. సో ఎలా చూడవచ్చు అంటారు? ఎలా చూడవచ్చు? జగన్మోహన్ రెడ్డి ఏం చూస్తామండి, నా తలకాయ మామూలుగానే చూడలేము, అసలు భరించలేము మనం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సామూహిక వివాహాలు చేస్తారు చూడండి, అట్లాగా సామూహిక శిక్షలు పడాలి వీళ్ళందరికీ ఫస్ట్. తర్వాత 31 కాదు 36 ఆయనే మళ్ళీ, అంటే స్క్రిప్ట్ పాప సరిగా ఇవ్వరు కదా, ఎప్పుడు ఆయన స్క్రిప్ట్ బాధ. ఇచ్చేవాడు ఎవడో మరి డబ్బులు తీసుకుంటాడు, సరిగా ఇవ్వడు. దానికి మళ్ళీ వాళ్ళని ఏం తిడతాడో లేదో మనకు తెలియదు. అయితే ఇన్ని తప్పులు ప్రతిసారి జరగవు, అంటే ఇంక వాళ్ళ మీద ఆధారపడ్డాడు కాబట్టి అంటే తెలియాలి ఫస్ట్, అర్థం అవడం ద్వారా ముందు తెలిస్తే అర్థం అవుతుంది. సో అది అక్కడ జరిగింది. అప్పుడు వెంటనే ఈవెన్ నేషనల్ మీడియా అడిగింది, ఒక లిస్ట్ ఇవ్వండి తప్పకుండా మేము కూడా ప్రింట్ చేస్తామని అడిగారు వాళ్ళు. పాపం ఆయనకి లిస్ట్ దొరకలేదు. ఇంకా ఇప్పుడు 9 నెలలు ఇప్పుడు 9 నెలలు అయింది కదా, లిస్ట్ ఇంకా రెడీ అవ్వలేదు. అంటే ఎవరిని ఇంకా అంటే ఇప్పుడు కొంపదీసి వాళ్ళని చంపుకొని కూడా ఆ లిస్ట్ ఇక్కడ ఇస్తాడేమో మనకు తెలియదు. అదైపోతే 60 మంది అక్కడ వరదల్లో 60 మంది చచ్చిపోయారన్నాడు. అక్కడ కూడా పాప ఇంకా లిస్ట్ రెడీ కాలేదు. ఆయన అలా చెప్తాడు అంతే. అంత చుట్టూతో శవాలు అని చెప్పించాడు కదా, చుట్టూతో శవాలే ఉన్నాయట, మరి ఆ శవాలు ఎక్కడికి పోయినా తెలియదు. అంటే బురదలో దిగేసి బుద్ధి పనిచేయలే. ఫస్ట్ టైం బురదలో దిగాడు కదా హెలికాప్టర్ నుంచి, అందుకని ఆయనకు బుద్ధి పనిచేయలేదు. ఏది ఏవైనా ఆయన చెప్పేవన్నీ మనం వినక్కర్లేదండి. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అసలు నిజంగా ఇంతమంది చచ్చిపోయి ఉంటే ఈయన బెదిరి పారిపోయి ఉండేవాడి పాటికి. అవి జరగలేదు కాబట్టి ఆయన ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కూడా ఒక భయం కలిగించాలంటే ఒకళ్ళు వేసేయాలంటారు. మనకి యుద్ధనీతి అది మనం చెప్పట్లే మీకు. మీరు పురాణాలు చదువుకున్నా, భారతం చదువుకున్నా, ఏం చదువుకున్నా మంచి నీతి బోధిస్తాయి. కానీ అన్ఫార్చునేట్లీ మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, తెలుగుదేశం అలాంటివి చెయ్యలేదు కాబట్టి, చెయ్యదు కాబట్టి ఇవన్నీ జరగట్లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు అంతే. కాబట్టి వీళ్ళ మాటలకు విలువ ఇవ్వక్కర్లేదు. కానీ ఈ తప్పులు చేసిన వాళ్ళందరినీ, అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందండి. చంద్రన్న గారి కేసుతో మొదలయ్యి లాస్ట్ ఎవరైతే ఉన్నారో మనకి ఎగ్జాక్ట్ పేర్లు తెలియదు, లాస్ట్ వచ్చేసరికి ఇంకా చంద్రబాబు గారే అనుకోవచ్చు. చంద్రబాబు గారి అరెస్ట్తోనే ఆయనకి ఇంకా అంటే అది ఓకే. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగా అరెస్ట్ చేసినందుకే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు. అది ప్రజలే తీర్పు ఇచ్చేశారు, గొడవ లేదు, శిక్ష వేసేశారు. సో వీళ్ళందరి తరఫున వాళ్ళందరికీ శిక్షలు పడి ముందు చంద్రన్న ఆత్మకి శాంతి కలగాలండి. అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ ఆత్మకి శాంతి కలగాలి. అట్లాగే ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరి ఆత్మలకి శాంతి కలిగించాలంటే వెంటనే చర్యలు చేపట్టాలి, సామూహిక శిక్షలు పడాలి. ఇప్పుడు ఈ విడుదల రజనీ లాంటి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేకుండా చేయాలి. అంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు కదా ఇవాళ కూడా. వీళ్ళు ఇంకా అధికారులను బెదిరిస్తున్నారు, పోలీసులను బెదిరిస్తున్నారు ఇవాళ కూడా. అంటే వాళ్ళ హయాంలో ఏదైతే చేశారో ఇంకా అదే నడుస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి వీటికి ఒక ముగింపు వాక్యం పలకాలంటే తెలుగుదేశం కూటమి వాళ్ళ దృష్టిని పూర్తిగా దీని మీద కేంద్రీకరించాలండి. కొంతకాలం కావాలంటే అభివృద్ధి పనులు పక్కకు పెట్టి వీటి మీద మాత్రం దృష్టి పెట్టమని మనం కోరుతున్నాం.